ఇదండి ఇదండి దేవుని కొరకు మరణించాలని, దేవుని కొరకు ఉంటావని, దేవుని కొరకు మరణించిన వారంతా దేవుని కొరకు ఉంటారనే మాటలు చదువుతారా బైబిల్లో? ఎంత అద్భుతంగా ఉంటాయో. ఎవడైనాను భూమి మీద తన ప్రాణాన్ని సుఖపెట్టాలని, 60 ఏళ్ల జీవితానికి ఆశపడి తన ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని భూమి మీద ఏ నరుడైనా అనుకుంటే దాన్ని వాడు పోగొట్టుకుంటాడన్నాడు. తర్వాత దేవుని కొరకు ఎవరైతే దానిని పోగొట్టుకుంటారో, తన ప్రాణాన్ని, నీ శరీరాన్ని, నీ ఆకారాన్ని, నీ నాలుకను, నీ చెవులను, నీ ముక్కును, నీ దేహాన్ని ఎవరైతే దేవుని కొరకు దానిని పోగొట్టుకుంటారో దానిని సజీవంగా కాపాడుకుంటారట. అబ్బోయ్, ఇంతవరకు చచ్చిపోయావు, మట్టిలోకి వెళ్ళిపోయావు అనుకునే వాళ్ళకు శుభవార్త. దేవుని పిల్లలకు, మీరు మట్టిలోకి వెళ్ళినా ఎక్కడికి పోలేదర్రా, మీరు సజీవంగా ఉంటారనే మాట రాశాడు ఇక్కడ. ఎంత మంచి మాట.